వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. చెప్తుంటే గుర్తొస్తుంది, చాలా మంది ఆర్టిస్టులు చెప్పారు నాకు, హీరోస్, కొంతమంది విలన్స్. దిల్ రమేష్ సెట్లో ఉన్నారు అంటే చాలా ఫిలాసఫీ చెప్తారు, బాగా వినాలనిపిస్తుంది. హీరోలు అయితే అలా కూర్చోబెట్టేసుకుంటారు అని. బాగా మీకు అంటే మీకు చాలా ఫ్లెక్సిబుల్ అనుకున్నా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఫ్లెక్సిబుల్ గా ఉండే ఆర్టిస్ట్ అనుకున్నా, కంఫర్ట్ గా ఉండే హీరోస్ అంటే ఎవరని చెప్తారు? మీకు అందరితో వర్క్ చేశారు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, వాళ్ళు వీళ్ళని లేకుండా అందరితో వర్క్ చేశారు. అందరు కంఫర్ట్. బాలకృష్ణ గారు చాలా కంఫర్ట్ గా ఉంటారు నాతో అంటే నేను చేసే క్యారెక్టర్లకి ఆయన నాకు ఇచ్చే రెస్పెక్ట్ కి అసలు ఎవరో కంపేర్ చేసుకోలేరు. ఈవెన్ బోయపాటి గారు కానీ డైరెక్టర్లో అంటే ఎక్కువ మనతో మింగిల్ అయ్యి మన గురించి తెలిసిన వాళ్ళు చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అది తెలియచెప్పడానికి మనం ఏం ప్రయత్నం చేయం, కానీ మీరు అన్నట్టు కొంతవరకు మనతో నాతో కో ఆర్టిస్టులు ఉంటారు. చాలా మందికి తెలుసు, మనం కూర్చుంటే ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఓకే, సెట్లో నాకు తెలిసినంత వరకు మనకి ఎక్కడ బ్యాడ్ నేమ్ లేదు ఇండస్ట్రీలో. అలా అని చెప్పేసి ఓహో అతనికి ఇచ్చేసి మనం ప్రమోట్ చేద్దామని కూడా అనుకోకపోవచ్చు ఎవరు. బట్ ఇవ్వద్దు, అతను వేస్ట్, అతనికి ఇవ్వకూడదని నాకు తెలిసి అయితే ఎవరు అనుకోరు. మన వల్ల ఏ ఉపయోగం లేదు కాబట్టి ఇస్తే ఏంట్లే అని అనుకోని లైటర్ వేలో ఉండొచ్చు, కానీ ఎవరన్నా ఇద్దాం అనుకున్నప్పుడు అతనికి వద్దు అనే మాట మాత్రం ఎక్కడ రాదు అని నేను ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పుడు మీ కాంబినేషన్స్ అన్ని డూమ్ డామ్ గానే ఉంటాయి కాబట్టి, ఎక్కువ కొట్టుకునే సీన్లు, కొట్టించుకునే సీన్లు, మీరు కొట్టే సీన్లు ఉంటాయి కాబట్టి, ఇలాంటి సీన్లు ఉన్నప్పుడు మంచి మంచి మెమరబుల్ మూమెంట్స్ భలే ఉంటాయి హీరోస్ తో. నేను ఒక్కొక్క హీరో చెప్తాను, ఆ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన దాంట్లో అసలు ఫన్నీగా ఇప్పుడన్నా ఎదురు పడినాగా నవ్వుకునే ఒక సీన్ అంటే అలా గుర్తొచ్చేస్తుంది. ఫస్ట్ మహేష్ బాబు గారు అంటే ఏమని చెప్తారు? మహేష్ బాబుతో నేను ఎక్కువ సినిమాలు చేయలేదు, ఒక్కడు చేశాను. తర్వాత ఈ మధ్య రీసెంట్ గా మహర్షి చేశాను. ఓకే, మహర్షిలో మంచి మంచి క్యారెక్టర్ చేశాను. మంచి డైలాగు తనతో. ఒక్కడంటే నేను బిగినింగ్ 2001లో అప్పుడు నువ్వు నేను ఒక్కడు దిల్ కంటే ముందు చేసిన సినిమా అది. ఓకే, అప్పుడు అంత మనకి ఇంటరాక్షన్ లేదు. మహేష్ బాబు గారు కూడా చాలా సిగ్గుపడతా ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే. సో మహర్షిలో మంచి డైలాగ్స్ తనతో ఉన్నాయి. ఒక విలేజర్ క్యారెక్టర్ చేశాను నేను. ఆయన అసలు ఒకటే షాట్లో చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే, మంచి ఆర్టిస్ట్ అని నేను చెప్పేది ఏముందిలే, కానీ మంచి కాంబినేషను. బాగా రెస్పెక్ట్ చేస్తాడు. చాలా జోక్స్, అంటే నేను ఎంత సీరియస్గా ఉన్నా కూడా జోక్ చేసేస్తాడు ఫస్ట్ నా మీద. ఓకే, జోక్ చేసేసి ఆ మొత్తం అట్మాస్ఫియర్ హోమ్లీగా చేసి తర్వాత సీన్ చేస్తారు కాబట్టి అసలు ఏ టెన్షన్ ఉండదు. ఓకే. ఆయనలో మీకు బాగా నచ్చే ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? సిన్సియారిటీ. వచ్చేస్తాడు, షార్ట్ చేసాడంటే వెళ్ళిపోతాడు. సో సెట్ లో పెద్ద చిన్న ఆర్టిస్టులు ఏమి ఉండదు, అందరితో ఒకేలా ఉంటాడు. అంటే ఎవరితో ఇదెవరు ఒక మహేష్ బాబు కదా, అందరికీ ఇప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి స్టార్ రేంజ్ లో ఉన్న ప్రతి హీరోకి అది కామన్ క్వాలిటీ. ఎవరిని తీసుకున్నా కూడా అంత హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్, సిన్సియారిటీ, అందరితో కలిసిపోయే నేచర్ ఉన్నప్పుడే ఆ సీన్లు అంత బాగా వస్తాయి, అంత పెద్ద హిట్ అవుతాయి సినిమాలు. ప్రభాస్ గారు అంటే ఏమని చెప్తారు? ప్రభాస్ చాలా సినిమాలు చేశారు. ప్రభాస్ తో నేను మిర్చి చేశాను, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. మిర్చిలో నాకు ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక సీన్ లో ప్రభాస్ గురించి ఒక ఆర్టిస్టు చెప్తాడు, వచ్చాడు 6 అడుగుల హీరో, ఇక మమ్మల్ని అంతా కాపాడుతాడని ఒక పెద్ద ఎమోషనల్ డైలాగ్ చెప్తాడు. అవును. ఆ డైలాగ్ కి ఆ చెప్పిన ఆర్టిస్టు 6'5" ఉంటాడు హైట్, తమిళ్లో. ఆయన పక్కన నేను ఇక్కడికి వచ్చాను ఆయనకి. ఓకే, హెవీ ఎమోషన్ డైలాగ్, చాలా ఎమోషన్. వచ్చాడు ఎవడొస్తాడు అనుకుంటే 6 అడుగుల మా వారసుడు వచ్చాడు, ఇక్కడి నుంచి మమ్మల్ని ఎవడేం, హెవీ డైలాగ్ చెప్తాడు తను. నేను పక్కన ఉన్నా. హెవీగా ఏం చేసినా ఆనట్లేదు, ఎందుకంటే తను చాలా హైట్. ఏం చేయాలని చెప్పేసి ఆ డైలాగ్ అన్నప్పుడు నేను లాస్ట్లో ఫినిషింగ్కి వచ్చినాక అన్నాను, ఇట్లా మేసాలు ఇట్లా అన్నాను. అది మానిటర్ టేక్ ఓకే అయిన తర్వాత ప్రభాస్ గారు కూర్చొని మానిటర్ చూస్తూ అందరూ మెయిన్ అసలు డైలాగ్ ఎలా వచ్చింది, ఎలా చెప్పాడని కాన్సన్ట్రేషన్, ఈవెన్ డైరెక్టర్తో సహా. ప్రభాస్ గారు చూశాడు నన్ను. చూసి నేను అక్కడ వీళ్ళంతా మానిటర్ చూస్తున్నాను, టేక్ ఎక్కడైతే జరిగింది అక్కడే ఉన్నాను నేను. ఇక్కడి నుంచి పెద్దగా దిల్ సూపర్ అని ఇక్కడి నుంచి చెయ్యాలంటే నేను పరిగెత్తుకుంటా వచ్చి చెయ్యాల కొట్టాను. ఓకే. సో ఆ రేంజ్ లో ఉన్న హీరో ఒక చిన్న బిట్టికి చూసి అంత యాంగ్జైటీగా
అంత ఆనందంగా ఏ హీరో చెప్పరు జనరల్ గా. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు కదా, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ప్రభాస్ గారు అంటే అప్పటికి- సేమ్ అలానే ఉన్నారా? ఇప్పుడు కలిసిన change. అంతే ఏం చేంజ్. ఇంకా కొంచెం తగ్గున్నారు ఇంకా. నేను అంత రేంజ్ ఏంటి అని చెప్తాడు ఆయన. అంత మంచి వ్యక్తి, గ్రౌండ్ టు ఎర్త్, ఓకే. చాలా గోల్డెన్ బిహేవియర్. ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారితో నేను బృందావనం చేశాను, రభసా చేశాను. బృందావనంలో తనకి నాకే ఫైట్ ఉంటుంది. ఆ ఊరోడీడు అని ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతే ప్రకాష్ రాజ్ ఇంట్లో మంచి ఇది ఉంటుంది. అస్సలు ఈ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే రభసలో ఫైట్ ఉంటుంది. నాకు అతనికి ఫైట్ ఉండదు, నాకు హీరో గారికి ఫైట్ ఉంటుంది రభసలో. దీంట్లో డైలాగ్ తర్వాత వచ్చి నన్ను కొడితే మొత్తం ఇదైపోయి కింద పడతాను. రెండు కాంబినేషన్ ఆయనకి. ఫైట్ కానీ, ఇది అందరూ చెప్పింది, ఫైట్ కానీ, డ్యాన్స్ కానీ, డైలాగ్ కానీ, నో వన్ మోర్. కెమెరా దగ్గరకు వస్తున్నప్పుడు కెమెరా అవుట్ ఫోకస్ కూడా డైలాగ్ చెప్తూ అవుట్ ఫోకస్ అయింది, వన్ మోర్ అని కూడా చెప్పగలిగినంత నాలెడ్జ్ ఉన్న హీరో. ఓకే. అస్సలు అలా చూస్తూ ఉంటాం ఆయన చేస్తుంటే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏది చేస్తున్నా మనం అలా ఉన్నామంటే లిటరల్గా అన్ని మర్చిపోయి చూస్తుంటాం. అంత ఆయనకి అది గాడ్ గిఫ్ట్. జోయల్గా ఉంటారా సెట్లు అందరితో? జోయల్ కంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు. తన పని వచ్చిందంటే మాత్రం ఫట్లాడిస్తాడు. అసలు ఎక్కడ ఇంత ఎనర్జీ, ఎక్కడ ఏది ప్రిపరేషన్ ఉండదు మళ్ళీ నాకు తెలిసినంత వరకు. ఓకే. డాన్స్ అయినా, ఫైట్ అయినా, డైలాగ్ అయినా ఆన్ ది స్పాట్. ద వన్ అండ్ ఓన్లీ ఎస్, ఎన్టీఆర్. అస్సలు అది గాడ్ గిఫ్ట్ అంతే.